మీద ఇప్పుడు చాలా ఇది గెలిచిన తర్వాత చాలా మంచిగా మారి బాగా మాట్లాడుతుంటారు స్వామి. బాగుంది. ఈ సంవత్సరాలు ఏం చూశాడు? ఒక్కసారి ఛాన్స్ అన్నాడు. ఏం చూశాడు? రోడ్లు ఎక్కడైనా వేసాడా 5 సార్లు? బాబాయ్ గారు మీ పేరేంటండి? నాగేశ్వరం అండి. ప్రజెంట్ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రన్న పరిపాలన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది స్వామి. బాగానే ఉందా? బాగుంది. అదేవిధంగా గతంలో చూసాం కదా, అప్పుడు రోడ్లు ఎలా ఉండే, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయండి? రోడ్లు బాగున్నాయి, అన్ని చేస్తాను స్వామి. అవునా? గతంలో రోడ్లు గుంటలు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు చూసారు బాబాయ్? రోడ్లు ఉంటాడు అందరం బాధపడ్డాం స్వామి. బళ్ళు గిల్లి పాడైపోయి అన్ని ఇదైపోయినాయి. ఇప్పుడు పర్లేదు అన్ని బాగా కూడుతాను, అన్ని చేస్తాను, అన్ని బాగుంది. అంటే రోడ్లు సాఫీగా ఉండడం వల్ల ఇలాంటి బళ్ళు కానీ, వ్యాపారం చేసుకునే బళ్ళు కానీ సాఫీగా రోడ్ల మీద వెళ్ళడం వల్ల ఆనందంగా ఉండేది అంటారా? రోడ్లు ఇప్పుడు వేయడం వల్ల ఇప్పుడు బాగుందండి, అందరికి స్వామి అందరూ బాగుంది. అంటే ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడెక్కడ వేస్తున్నారండి రోడ్లు? ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అటు పక్క వేసారు స్వామి. అటు పక్క పాయకపురం ఏమంటారు? పాయకపురం లైన్ అంటారు. ప్రకాశనగరం, పాయకపురం. ప్రజలకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం. వస్తాను, అందుబాటులో ఉంటాను స్వామి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన? తొలి మీద ఇప్పుడు చాలా ఇది గెలిచిన తర్వాత చాలా మంచిగా మారి బాగా మాట్లాడుతుంటారు స్వామి. బాగుంది. అంటే ప్రజల్లోకి వెళ్ళడం కానీ, ప్రజలతో మధ్యలోకి వెళ్ళి మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పనితీరు? బాగుంది, పనితీరు బాగుంది. మరి లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఐటీ మినిస్టర్ లోకేష్ గారు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు అటు ఉంటాడు కాబట్టి మనకి ఇక్కడైతే అంతా చూసుకుంటారు. ఒకప్పుడు లోకేష్ గారిని ఏ పడతాలి తొలి మీద మారిందిలేండి స్వామి. ఆయన పరిపాలన ఎలా ఉంది? లోకేష్ గారి బాగుంది. మొన్న ఇక్కడ వరదలు వచ్చాడు, బాగా సప్లీ బాగా చేశారు స్వామి. వరదలు వచ్చినప్పుడు తిరగట్లేదు, ఏం చేయలేదు అన్నారు. నిజంగా తిరిగారు ఈ ప్రాంతంలో? బాగా తిరిగాడండి చంద్రబాబు నాయుడు. మొత్తం తిరిగాడు, నీటిలో దిగి మన లోతులో దిగి బాగా తిరిగాడు, బాగా చేశారు స్వామి. వయసులో ఉండి కూడా ఆయన ప్రజల్లోకి వస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు? చాలా ఇదండి స్వామి. అంత వయసులో ముసలాయన తిరిగాడంటే అందరం మునిగిపోయి లోపల డాబాల మీద ఉన్నాం స్వామి. బాగా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? బాగానే ఉంటుంది. గతంలో బాగుంది, ప్రభుత్వం ఇప్పుడు బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది, అప్పటికిప్పుడు చాలా తేడా. ఎందుకు అంత ఆనందంగా ఈ ప్రభుత్వమే బాగుంది అనుకుంటున్నా? ఆ ప్రభుత్వంలో చాలా బాధపడిన స్వామి. భయం పడిపోయాం స్వామి. పేరెత్తాలంటే గొప్పకు 4 ఆడ మాట వెళ్ళపోయాను. ఊలాడిని ఇక్కడ ఏం లేదు. వాళ్ళ గురించి మామూలుగా ఏ మాట చెప్పినా ఎక్కడొక్కటి ఇరికించారు. ఓకే, ప్రజెంట్ అయితే ప్రజా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? అప్పారా. మరి ఏంటండి, మరి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బొమ్మాలకు ఉంది పరిపాలన, అయినే రావాలి ఎప్పుడును. ఎందుకు అంత అభిమానం ఏంటి, అంత నమ్మకం ఏంటి? అంటే రోడ్లు కానీ ఏ పథకాలైనా సరే కరెక్ట్గా ఇచ్చేది అయినే. ఎవరు ఇచ్చారు? ఏమి ఇచ్చాడండి? 3000 పింఛన్ అన్నాడు. 250 నెల సంవత్సరానికి 250. ఒకేసారి 700 ఇచ్చాడు ఈయన చంద్రబాబు నాయుడు. 7000 ఇచ్చాడు. అవ్వలే అనిపించు, 7000 ఇచ్చాడు. ఈ రేపు ఆదివారం అయితే 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం ముందెత్తాడు ఈయన. ఆవిడ వారానికి ఇచ్చాడు. అడుగు ఈయన ఉన్నాడు పింఛన్ ఆయనకు. వారానికి డబ్బులు క్యాష్ లేదు, గవర్నమెంట్కి లేదు, వచ్చే వారం ఎత్తాలి అనుకుని వచ్చారు వీళ్ళు. రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ ఏ రోడ్డు చూడాలంటే చూడండి. 5 సంవత్సరాలు ఏం చూశాడు? ఒక్కసారి ఛాన్స్ అన్నాడు. ఏం చూశాడు? రోడ్లు ఎక్కడైనా వేసాడా 5 సార్లు? ఎక్కడ వేసాడు? నాకు చూపించండి, నేను చెప్తాను. ఆడికి లేదా మొన్న వరదలు వచ్చేటికి గుంటలన్నీ ఈయన వేసాడు. ఆయన 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. బాబు పవన్ కళ్యాణ్ దమ్ము చూపిస్తున్నారంటారు ఈ ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది. అవునా? వాళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇకపైన ఆంధ్ర రాపైన కళ్యాణ్ వస్తాడు వచ్చేళ్ళ తెలుసా? ఇకపైన ఆంధ్ర ఎలా ఉండబోతుందంట? బాగానే ఉంటుంది ఆంధ్ర. ఆయన వస్తేనే ఆంధ్ర బాగుంటుంది. ఎందుకని బాధ అన్ని పథకాలు బాగానే, రోడ్లు కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఈ వాసుకి ఇంటి పట్టాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు రెడీగా ఇస్తాండ పట్టాలు. ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు. ఆ నాన్నగారు వచ్చాడు 7 ఇల్లులకి ఇచ్చాడు ఇక్కడ పట్టాలు. తండ్రి గారు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. లోకేష్ గారిని ఎలా పడితే అలా గతంలో కామెంట్ చేశారు కదా, పొలిటికల్లో సంబంధం లేదు అది అని. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది రాజకీయం? బాగానే ఉంటుంది. ఎందుకంటే తండ్రి అనుభవం ఆయన కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడు ఒకేసారి ఛాన్స్ చూడమంటాడు. రాజశేఖర్ బాగానే చూశాడు అన్నీ అదాటం. మరి ఆయన వెనకాతలు ఉండి నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి ఛాన్స్ అన్నప్పుడు ఏం చూసావు నువ్వు 5 ఏళ్ళలోను?
ఒకప్పుడు చాలా మాట్లాడినారు కదా లోకేష్ గారిని, ఆయన పని ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళలోనే ఆయన ది బెస్ట్ పని చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? ఏంటంటే అది అంతా కామెడే. ఎవరైనా సరే నీ మీద నేను అనొచ్చు, నా మీద నువ్వు అనొచ్చు, ఆడి మీద నేను తిడతాను. ఈ వరకు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? పంపారు వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మాలుగా ఉంటుంది పరిపాలన, చేస్తున్నారా? ఓకే బాబు, థ్యాంక్ యూ. సూపర్గా ఉంటుంది.